నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మరియమ్మపేట సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద నివాసం ఉంటున్న కుంచాల జయలక్ష్మి తన భర్త ఆయన తన్నీరు వెంకయ్య తన కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోగా తనపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. తన ఇంటిపైన తన భర్త అతని బంధువులు కర్రలతో దాడికి దిగారని ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయన్నారు. అవి కూడా సాక్ష్యంగా చూపించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మీడియాకు వెల్లడించారు. జయలక్ష్మి, నా భర్త పేరు కుంచాల ఆదినారాయణ. నాకు ఇద్దరు, ఒక కుమార్తె కుమారుడు, అంకిత వెంకట సుబ్రహ్మణ్యం. గతంలో నా భర్తకి తన్నీరు కుమారి, తన్నీరు వెంకయ్య, తన్నీరు అంజుమ్మ, తన్నీరు బాలాజీ, తన్నీరు నాగమణి, తన్నీరు వాసు, కుంచాల వాసు, కుంచాల రమణ, కుంచాల వెంకటేశ్వర నా మామయ్య గతంలో నా 2 ఏళ్ళు కుడుము చేతి ఏళ్ళు నరికి, తల నరికి, నన్ను గాయపరిచి ఎంతగానో హింసించి నా ఇంట్లో నా బంగారము, నా సామాను, నా మొత్తం తీసుకెళ్ళి నన్ను అప్పటి నుంచి 3 సంవత్సరాల పైన నుంచి నన్ను, నా పిల్లలను చంపాలని దాడి చేస్తున్నారు. మొన్న నైటు ఏ రోజు వాళ్ళ ఇంటికి వచ్చింది 16వ తారీఖున ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో నేను నా బిడ్డలు పలావు తీసుకొని వెళ్దామని చెప్పి వస్తే ఇంత బడుగు శాఖ తీసుకొని నన్ను బెదిరించాడు. బెదిరించినాక నేను తిట్టిన తర్వాత 6:30కి సీసీ కెమెరాలు బిగించుకున్న నా ఇంటి చుట్టూ, నా ఇంటికి తన్నీరు వెంకయ్య కొడుకులు ఇద్దరు, వాళ్ళ పూటల్లో పర్వాలేదు, నా సారు ఎస్సీ గారు, సిఓ గారు నాకు నా బిడ్డలకి రక్షణ కలిగించాడు కాదని నేను అంటలేదు. 2 సిఓ గారు, నాగసేని ఎస్ఐ గారు మాకు రక్షణ బాగానే ఇచ్చారు. కానీ పొద్దుగూకలు వాళ్ళ కాకలో ఉండలేరు. వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, నాదే కాదు. మరి అదే ప్రకారంగా కేసులో నేను 1 టౌన్కి వస్తే 1 టౌన్లో నన్ను బెదిరిస్తున్నారు. ఏమని? రౌడీ స్టేటం ఓపెన్ చేస్తారంట. న్యాయం అడిగితే రౌడీ స్టేటమా? రౌడీ స్టేటం ఎవరిమైనా ఓపెన్ చేయాలి? తాగుబోతు వాళ్ళమైనా, మటర్ చేసిన వాళ్ళమైనా, అసలు ప్రవర్తించే వాళ్ళమైనా, వాడమైనా రౌడీ స్టేటాలు ఓపెన్ చేయాలి. నేను నా భర్త గురించి, నన్ను కొట్టిన దాని గురించి నేను రక్షణ ఇవ్వను వచ్చాను ఈ కేసుకి. ఆ రక్షణ కల్పించకుండా మా ఫోన్లో లాక్కొని మీ ఫోన్లో బ్యాడ్గా తీసి ఎస్పీ గారికి, ఈయన డిఎస్పీకి, ఎస్పీలకి పెట్టి అక్కడున్న డ్యూటీలో ఉన్న లేడీస్ కానిస్టేబుల్ ఫోన్లో తీసి వీడియోలు ఎవరైనా చేయదలుచుకుంటే అధికారులు, రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు దండం పెట్టుకుంటే ఏడుకుంటారు. రెడ్ క్రాస్ యూత్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మరియు జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ జిల్లా రెడ్ క్రాస్ సిబ్బందితో విస్తృతంగా చర్చించారు. జిల్లాలో యువత్ ను పెద్ద ఎత్తున రెడ్ క్రాస్ యూత్ లో సభ్యులుగా చేర్చి సేవాభావం, మానవతా విలువలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామస్థాయి యువజన సంఘాల ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని, యువతను సామాజిక సేవల్లో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ తెలిపారు. రక్తదాన శిబిరాలు, విపత్తు సహాయక చర్యలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ యూత్ కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొని సభ్యత్వ నమోదు విధానం, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు వివరించారు. మెయిన్ గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాగే అన్ని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి చెప్పి అన్ని కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ ఏమున్నాయి వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలి. సో పిఆర్ఓ గారు ఈరోజు ఒక పోస్టర్ తయారు చేయండి. సో ఎట్లా మెంబర్షిప్ చేయాలనేది మనం పిఆర్ఓ గారితో మాట్లాడి, ఎంత పేమెంట్, రుసుము ఎంత కట్టాలా, సో క్యూఆర్ కోడ్ ఉందా, డైరెక్ట్ గా వాళ్ళ పోస్టర్ లో పే చేసేస్తే మీరు మెంబర్షిప్ ఇచ్చేస్తారా? ఒకటి, అన్ని జిల్లాల కంపారిజన్, 28 జిల్లాలో రెడ్ క్రాస్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు పట్టుగా, సో మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు మండల వారీగా. సిమిలర్లీ యూత్ 28 జిల్లాలో ఎంతమంది ఉన్నారు, మనం అందులో ఏ ర్యాంక్ లో ఉన్నాము, సెకండ్ మండల వారీగా, రైట్.
ఫార్మాట్ లో ప్రిపేర్ చేస్తాం. Yeah, every Monday, one of you can come and show me the report and tell me what is the issue. Anybody? Sirs, you have to ensure that Red Cross Society registration and Youth Red Cross Society membership, both membership, Bapatla district should be number 1. That is your first task. Clear andarki kuda? So మీరు ముమ్మరంగా ఈ క్యాంపెయిన్ చేయాలి, రీచ్ అవుట్ అవ్వాలి, టెలిఫోన్ కూడా ఒకటి పెట్టుకోండి, మీ ఆఫీస్లో ఫోన్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే, సో ఈ వారం మీరు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరిని కూడా చేస్తారా? ఓకే, సో పిఆర్ఓ గారు యూ హ్యావ్ టు డూ 2 posters. ఒక పోస్టర్ వివిధ రుసుము యూత్ రెడ్ కాంగ్రెస్ కి, ఇంకొకటి రెడ్ క్రాస్ సొసైటీకి వివిధ రుసుములు, తర్వాత దానికి ఏ మెంబర్షిప్ వస్తుంది, దాని నుంచి ఏం బెనిఫిట్స్, అట్లా టాబ్లెట్ కాలం వేసి ఇమీడియట్ గా పెట్టండి. ఆఫ్టర్నూన్ కల్లా 2 పోస్టర్స్ తయారవ్వాలి. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్లీజ్ టేక్ అప్. వేటపాలెం మండలం రావూరిపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, వారి తనయుడు అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు చీరల పంపిణీ నిర్వహించడంతో పాటు సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కర్ణా శ్రీనివాసరావు, ఉలుకురు కోటయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావూరిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిలబెట్టుకోవడం కోసం శివనాల పురంసారి అనేది భారతదేశం గుర్తించిందా లేదా అందరూ మీకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అందుకే 2-3 మాటలు నేను మీకు చెప్తాను. మీరు చదువుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందుకని ఈరోజు మీకోసం ఏం చేశాను, మా చీరాల అనగానే పురంసారి అని భారతదేశంలో గుర్తొస్తుంది. అంటే మంగళగిరికి ఒక పేరు ఉంటుంది, పోచంపల్లికి ఒక పేరు ఉంటుంది, ధర్మవరానికి ఒక పేరు ఉంటుంది. అలాగే మన ఊరికి కూడా కుప్పడం అనేటువంటి పేరు శాశ్వతంగా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఆ పేరు తీసుకొచ్చాను. ఆటోనగర్ మన ఊరేసారు, మన ఆటోనగర్ తీసుకొచ్చి మనం ఇలాగే టూరిజం డెవలప్ చేస్తున్నాం. టూరిజం డెవలప్ చేస్తున్నాం. మన ఊరికి టూరిజమే పెట్టుబడి ఆధారం. కాబట్టి మన పిల్లలందరూ పెట్టుకున్నా ఇవాళ హైదరాబాద్, బెంగళూరు ఎక్కడెక్కడ ఉన్నాం. ఇందులో కొంతమంది కన్నా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. అందరికీ దొరుకుతుందని నేను చెప్పను, కొంతమంది కన్నా ఇక్కడ మన ఊరిలోనే ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇవన్నీ వనదానం చేస్తుంది. నేను తెలుసు కదా, ఆర్టీసీ ల్యాబ్లో పరిస్థితి దూకుడు ఉంది. ఇవాళ పేదవాళ్ళందరూ హ్యాపీగా. అట్లాగే జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మొదటిసారి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కార్యక్రమంలో ఈరోజు ఎంతో అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ప్రతిసారి ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత మాట్లాడుతున్నాము తప్పని. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మొదటిసారి జరిగినాడు. అలాగే తెలుగు ప్రజల జీవితాలు స్థిరస్థాయిలో ఒక వ్యక్తి మన మనసులో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పి గర్వంగా ఈరోజు అందరికీ తెలియదు. తెలుగు సాహిత్యంలో యోగి వేమనకు ప్రత్యేక స్థానం ఉందని ధృతి అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది కల్లెం హరనాథ్ రెడ్డి అన్నారు. తర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత దీప ప్రజ్వలన చేశారు. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి, మోదుగుల బసవగున్నారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, కావూరి శ్రీనివాస్ రెడ్డి, మోదుగుల శంకర్ రెడ్డి, శీలంపులిరెడ్డి, సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు చీరాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవ జీవితంలో నిత్యం జరిగేటువంటి అవసరాలు కానీ వాటి మీద రాసి ఈరోజు గవర్నమెంట్ గుర్తించే కవిగా రాష్ట్రం మొత్తం మీద ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు సంబంధించిన ముఖ్యుల్లో ఒక కవిగా మనమందరం గుర్తించదగిన వ్యక్తిగా మనం ఒకసారి ఆ మహానుభావుణ్ణి స్మరించుకుంటూ అలానే ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని కష్టపడి రెడ్డి సేవా మిత్ర నంగు గోవర్ధన్ రెడ్డి గారు మన సామాజిక వర్గాన్ని ఏదో రూపంలో ఇక్కడ తీసుకొచ్చి మన కలయికని పెంచుతూ ఆయన పడే కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే మనం కూడటం అనేది మనగా మనం పేరు తెలియని వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండరు. కులాలకి మతాలకి అతీతంగా వేమన అనే పదం వినని వాళ్ళు, ఆ పేరు వినని వాళ్ళు దాదాపుగా ఉండరని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే ఆయన పద్యాలు కూడా చాలా తేలికగా అర్థమయ్యేటువంటి విధంగా ఉంటాయి. ఎంతో మంది కవులు చాలా రకరకాలుగా పద్యాలు రాసినా అవన్నీ మనకు అర్థం కావు. అది చదువుకోవాలంటే మన అర్థం పంతులు తెచ్చుకోవాలి. కానీ వేమన పద్యాలు చాలా సులభతరంగా ఉంటాయి. చాలా అంటే గ్రామర్తో సంబంధం లేకుండా, అంటే ఆట వెళ్ళదు అని చెప్పి అనేటువంటి దీనిలో రాసినప్పటికీ చాలా జనసామాన్యానికి ఊరికి వినగానే అర్థమయ్యేంత సులువుగా ఉంటాయి. మనం ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ చదువుతో సంబంధం లేకుండా చదువు లేని వాళ్ళు కూడా ఆయన పద్యాలు ఎంతో మంది అనర్గళంగా పాడేవాళ్ళు ఉన్నారు. కూడా రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, అని చెప్పి మనం పద్యం విన్నాము. అలాంటి చాలా పద్యాలు చాలా తేలిగ్గా ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ చెప్పడం, ఉప్పు చూడటానికి తెల్లగానే ఉంటుంది, కర్పూరం చూడటానికి తెల్లగానే ఉంటుంది, కానీ దాని రుచి వేరు దీని రుచి వేరు. అయిపోయినా ఏదో ఒకటి నేను ఉన్నామని చెప్పి నలుగురిని కూడగట్టి చిన్న మరి మెడికల్ క్యాంప్ అయితే కానీ కంటి కొంతమంది కంటి హాస్పిటల్ కూడా పెట్టాడు. అట్లాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని వాళ్ళందరినీ కూడా ఆ కమిటీ నేను అభినందిస్తూ ఉన్నా. మంచి ఈరోజు ఎందుకంటే కుల రాజకీయాలు మరి వేమన గారికి ఆ రోజులు అంత కుల రాజకీయాలు లేవు. వాళ్ళ కుల రాజకీయాలు ఎక్కువైపోయి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎక్కువ. నేను చూసాము కమ్మ సంక్రాంతిని వాట్సాప్ నిండా వచ్చింది. మరి కులం ఆ రకంగా తలకెక్కి కొట్టుకుంటా ఉన్నారు జనం. కనుక మనం కూడా మరి ఎంతోమంది పేదలు ఉన్నారు, విద్యార్థులు, అట్లాగే వృద్ధులు, అనేక అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనందరం కూడా గుర్తించి తోచిన విధంగా సహాయం చేయాలని చెప్పి మరి రెడ్డి మిత్ర వాళ్ళని కోరుకుంటూ వాళ్ళకి నేను ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాను. నేను ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళు వచ్చిన అడిగితే సహకారం అందిస్తా, నా వంతు సహాయం నేను చేయగలను. మనందరూ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో కులానికి మనం ఉపయోగపడదాం. ఎస్టీ యానాదులకు సభ్యత్వాలు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు అన్నారు. కర్లపాలెం మండలంలోని బుద్ధం గ్రామ పరిధిలోని తుంగభద్ర కాలంలో చేపల వేట ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ 4 తరాల నుంచి నావలు లేక తడి చెట్టు ట్యూబ్ల ఆధారం చేసుకుని తుంగభద్రలో చేపలు పట్టుకుని తద్వారా ఉపాధి పొందుతున్నామన్నారు. మాకు ప్రభుత్వం మెంబర్షిప్లు, లైసెన్స్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాకసిరి, కోటయ్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం. నా పేరు యాక్సి నరసింహరావు. ఏపీ గిరిజన యానాది సేవ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను.
4 తరాల నుంచి తుంగభద్ర కాలంలో ఇసురోలతో మరి నామల కొనలేని స్థితిలో మరి మా ఎస్టీ యానాదులు ట్యూబుల మీద నామల కొనలేని పరిస్థితిలో ఓపిక చేసుకొని తాడి చెట్లు దోనులు చేసుకొని నామలుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులందరూ కూడా మరి ఈ పూట కాలం మీద ఆటాడుతున్నారు. మరి ఇది 4వ తరం, 4 తరాలు వెళ్ళి 5వ తరంతో కూడా ఆటేసుకుంటా పోతున్నాం. కర్లపాలెం మండలం, బాపట్ల మండలం, పిట్నూరుపాలెం మండలం, కాకుమాన మండలం, మరి పొన్నూరు మండలం యానాదులందరూ కూడా 300 మంది నుంచి 400 మంది ఆట వాళ్ళు వచ్చి దీని మీదే కాలం మీద జీవన ఉపాధి చేసుకుని బతికే యానాదులకి మరి కాలువ సొసైటీ పాటలు కడుతూ మరి కాలం మీద ఆటేసుకునే మాకు రోడ్లమిటి ఇల్లు, కాలువ కట్ల మీద ఇళ్ళుతోనే జీవన ఉపాధి చేసుకుంటూ ఈ కాలం మీద ఆధారం పడే బతుకుతున్నాం. మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లైసెన్సులు ఇవ్వటం కానీ అలాగే మెంబర్షిప్లు ఇచ్చి మమ్మల్ని ఉపాధి పరంగా ఆదుకునే వ్యక్తులుగా ఎవరు ఇంతవరకు ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకునేది లేదు. ఇకనన్నా దయతలిచి ఈ ప్రభుత్వంలో అయినా మమ్మల్ని ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని ఈ కాలం మీద ఆటేసే వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు కల్పించి మమ్మల్ని అందరిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం, ఆరోగ్య ప్రయోజనాలు పొందుదామని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి శ్రీకాంత్ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు అనుగ్రహించిన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అని, తద్వారా ప్రజలు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని అన్నారు. కావున అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. నేను బాపట్ల డివిజన్లో మాస్టర్ ట్రైనర్గా ఏపీసీఎన్ఎఫ్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మన కర్లపాలెం మండలంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర ప్రతి వారం సోమవారం రోజున ఉదయం పూట ఇక్కడ మన కర్లపాలెం మండలంలో ఒక 6 పంచాయతీల్లో మనకి ప్రకృతి వ్యవసాయం గ్రామాల కింద తీసుకుని అక్కడ ప్రకృతి వ్యవసాయం చేపిస్తూ వాటితో పాటు ఏటీఎం మోడల్స్ అలాగే కిచెన్ పెరటి తోటలు వాటిలో నుంచి సభ్యురాల దగ్గర నుంచి అలాగే మన క్యాటర్స్ చేసిన ఏటీఎంస్లో నుంచి కూరగాయలు, ఆకుకూరలు అలాగే మనకి సంబంధించిన ఆర్గానిక్ రైసు, నెక్స్ట్ మనకు సంబంధించిన వేరే జిల్లా నుంచి తీసుకొచ్చిన కొరలు, అడ్డుకూరలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ వీక్లీ మార్కెట్లో మనం ఎండిఓ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉంచుతున్నామండి. సో మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సోమవారం రోజు మన కర్లపాలెం ఎండిఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు కావాల్సినవి తీసుకుని వెళ్ళొచ్చండి. దీని ద్వారా మేము ఇవి మన గ్రామాల్లో ప్యూర్గా జీవామృతము అలాగే కోడిగుడ్డు నిమ్మరసము, చాపబెల్ల ద్రావణము ఇట్లా ఏవైతే మన ప్రకృతి వ్యవసాయం చేత ఉన్నటువంటి కషాయాలు, పురుక్యాము దశపర్ని వాడినటువంటి ఈ కూరగాయల్ని అలాగే ఈ బియ్యాన్ని వీటిని మాత్రమే మేము తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇవి మీరు ఏ విధంగా టెస్ట్ చేసుకున్నా కూడా ఏ విధంగా మీరు చేసినా కూడా దీంట్లో కెమికల్ అంటూ ఏమీ ఉండదండి. మీరు కావాల్సిన వాళ్ళు ప్రతి సోమవారం రోజు వచ్చి ఇక్కడ మీరు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మందపాటి పరమానంద కుమార్ సేవలు అభినందనీయమని బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. ఆదివారం పరమానంద కుమార్ పుట్టినరోజు సందర్భంగా కర్లపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మరొక ముఖ్య అతిథి మాజీ వేమూరి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ పరమానంద కుమార్ అంబేద్కర్ సేవా సమితికి వెరలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల కర్లపాలెం దళిత నాయకులు పాల్గొన్నారు. అందరూ మీ కర్తాల ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాజేష్ గ్రామీణ జీవనాన్ని నిజమైన సమస్యలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందు వరుసలో ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం పరమాన్న కోసం ఏర్పాటు చేసిన పూర్తి చేసుకుని 63లోకి వచ్చావు, 60 కూడా పూర్తి చేసుకుని 62కి వచ్చావు. 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా పరమానంద కుమార్కి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలని తనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకున్నటువంటి పరిచయం దాదాపు 2002 నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి
తను నాతోనే ప్రయాణం చేస్తూ వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా మరి తను ఒక ఉన్నతమైనటువంటి పదవి బాధ్యతలో ఉన్నారు. అంటే కొంతమంది మాట్లాడే కుమార్ ప్రయాణంలో ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ క్రమంలో కొన్ని పదవులు సందర్భాన్ని బట్టి వస్తాయి, ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు కూడా వస్తాయి. ఈరోజు వచ్చింది పెద్దదని కాదు, లేదా చిన్నదని కాదు, దాన్ని గౌరవించుకుంటూ ఒక చక్కటి విధానంలో ముందుకు నడిస్తే ఆ సమయాన్ని బట్టి ఆ పదవి అనేది ఎత్తుక్కుంటూ వస్తుంది. అదే తనలో ఉన్నటువంటి ప్లస్ కూడా. ఈరోజు కుల సంఘాలు అనగానే ఒక పండుగలాగా నిజంగా ఈ విధంగా చేసుకోవటం ఎక్కడ చూడలా. ఏదో కేక్ కట్ చేసుకోవటం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రియల్ వ్యక్తికి, ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యక్తికి, ఎవరితోనూ కాంట్రవర్సీ లేకుండా బాబా సాహెబ్ కోసం, అంబేద్కర్ భావజాలం కోసం ఎక్కడికైనా అవసరమైతే కాలినడకనైనా వెళ్ళి ఒక భరోసా నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఉన్నత ఆశయాలు కలిగినటువంటి, ఎందుకంటే ఆయనకి ఆ ఆశయానికి కారణం తల్లిదండ్రులు. తండ్రి సైనికుడట, మాజీ సైనికుడు కుమారుడు. ఒక ప్రిన్సిపల్స్, ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి మరి మాజీ సైనికుల కుటుంబంలో వస్తుంది. రాబోయే సీజన్ కి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. అమర్తలూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై పురోగతిని వివరిస్తూ ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్మించిన ప్రజా వేదికతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కూచిపూడి శ్రీనివాసరావు, ఎంపీడీఓ బి మారుతి శేషంబ, డిప్యూటీ ఎంపీడీఓ చంద్రవాడ ఉమాదేవి, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి మధుసూదన్ రెడ్డి, మండల ప్రాదేశిక సభ్యులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుంటాం. ఈ శాఖలకు సంబంధించి అంతకుముందు సమావేశంలో మనం ఏం చర్చించుకున్నామో దాని యొక్క పురోగతి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అన్ని శాఖలు సమన్వయం చేసుకుని మరి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి గ్రామాల్లో ఎక్కడెక్కడ వర్కులు జరుగుతున్నాయి, పంచాయతీలకు సంబంధించి కానీ మండల స్థాయికి సంబంధించి కానీ వర్క్స్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వారు ఎక్కడెక్కడ పనులు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఈపీఓ గారు మరి ఉపాధి హామీ పథకం సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేశారా, మరి విద్యాశాఖకు సంబంధించి ఎక్కడెక్కడ మరి మండలంలో ఎక్కడెక్కడ పాఠశాలకు సంబంధించి వర్కులు జరుగుతున్నాయి, మరి అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించి మరి డాక్టర్ కానివ్వండి, మరి ఎక్కడెక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించి వాళ్ళు కూడా మంచి గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, మరి దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మండల పరిషత్ కార్యాలయం నుంచి మరి మండల పరిషత్ కార్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజావేదిక నిర్మాణం పూర్తిగా ఉంటుంది. త్వరలో దాన్ని సమస్య ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్గతంలో మరి వీధుల చరిత్ర అభివృద్ధి కార్యక్రమాలు, అంబేద్కర్ కార్యక్రమాన్ని మరమ్మతు చేయడం కానివ్వండి, సైట్ అంటే సముద్ర గ్రామంలో సైట్ రేస్ నిర్మాణం, అదే పూర్తి గ్రామంలో ఎస్సీఐలో సైట్ రేస్ నిర్మాణం, అంగన్వాడీ భవనాన్ని అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణానికి బలంగా ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆ విధంగా మండల పరిషత్తు అభివృద్ధి కార్యక్రమాలు కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పరిధిలో రంగప్ప నాయుడు వారి పాలెం నుంచి జాండ్రపేట వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు, కూలీలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రహదారిని
2003 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లె రామారావు గారు ఎంపిక చేసినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగలేదు. దీంతో గ్రామస్తులు ఎలాగోలా ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తూ వస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతిందని ప్రయాణానికి అనర్హంగా మారింది. ఆటోలు, ట్రాక్టర్లు సహా ఇతర వాహనాలు ఈ మార్గంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులకు కూలీలు ఉపాధి కోసం వెళ్లడంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి అధ్వాన స్థితిలో ఉండటంతో రాజు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సంఘాల ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ని, అదేవిధంగా ఈ రోడ్డు రంగప్రాయణపాలెం నుండి జాండ్రపేట వరకు లోగడ పాలేటి రామారావు గారు వేశారు 2000లో. ఆ రోడ్డుని ఇవాళ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎంతో గోతులు పడి ఉన్నాయి, ఎంతో బాధపడుతున్నాం రైతులమే. ఈ రోడ్డు అనేది జాండ్రపేట కాడ నుంచి 3000 ఎకరాలు పొలం ఉంది. స్వర్ణ, రంగప్రాయణపాలెం, కేసరపాడు, రావూరు రైతులు ఇక్కడ ఎన్నకోళ్ళు కానించి రవాణా నడుస్తూ కానీ సైకంగా పొర్చూరు ఏలూరు సాంబశివరావు గారు ఏరియా ఇది. ఆ ఏలూరు సాంబశివరావు గారు దయచేసి ఈ రోడ్డుని మాకు వేయాల్సిందిగా మరి కోరుకుంటాయన్ని. రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వారు కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా నన్ను చాలా రోజుల నుంచి కూడా ఈ రోడ్డు ఎప్పుడు అన్నాయా, ఎప్పుడు వేద్దాం, ఎప్పుడు చేస్తారు మీరు, మా ఏలూరు సాంబశివరావు గారిని అడగండి అంటా వచ్చారు. అదేవిధంగా ఈరోజు విలేకరు గారితో కలిసి నేను మాట్లాడుతున్నాను. మాకు దయచేసి ఈ రోడ్డు వేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. కారంచేడు మండలం స్వర్ణ విలేజ్ అండి మాది. మాకు ఇక్కడ రంగప్రాయణపాలెం నుంచి జాండ్రపేట వెళ్ళే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. పాలేటి రామారావు గారు 2003లో ఈ రోడ్డు పోసినాడు. అక్కడి నుంచి పట్టించుకున్న నాదులు లేడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లు ఎక్కడైనా బాగా శుద్ధంగా పోస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు కూడా పోయాలని కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడి నుంచి జాండ్రపేట నుంచి ఇటు ఇంకొల్లు మీదుగా హైవే ఎక్కడానికి కూడా చాలా షార్ట్ కట్ అండి ఇది. దీనివల్ల చాలా వెహికల్స్ ఇటు వచ్చాయి కూడా చాలా ఆగిపోతున్నాయి. మళ్ళీ చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయండి. దయచేసి ఇక్కడ రైతులు 4000 ఎకరం దాకా పొలం ఉందండి. ఇక్కడ 4 ఊర్లు 5-6 ఊర్ల మీద నుంచి మండల కారంచేడు జనసేన పార్టీ నాయకుడు, నేను ఉపమండల అధ్యక్షుడిని. మాకు ఈ గ్రామంలో నందిగొండపాలెం, రంగపాలెం, కేసరపాడు, ఎనకోలు దాకా ఇటు జాండ్రపేట దాకా కనీసం 2003లో ఈ రోడ్డు వేసారు పాలేటి రామారావు టైంలో. ఇంతవరకు మేము ఈ ట్రాఫిక్ మొన్న వరద బాధ్యతకి రోడ్డు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. దయించి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు మమ్మల్ని రైతులను ఎంత ఇబ్బంది పడుతున్నామో చూసి ఈ రోడ్డు వేయవలసిందిగా మేము కోరుతున్నాం. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ హాల్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ భావన, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ తో కలిసి జిల్లాలో వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. గతంలో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై మండలాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. ఎవరది? ఏ మండలం ఇది? అలాగే మాటూరు మండలము. సిసి గారు
చెప్పండి. ఈ ముందు మీరు ఏమై ఇచ్చారు కంప్లైంట్స్? అక్కి శివయ్య ఎవరు? ఈ ముందు మీరు ఏమని ఇచ్చారు ఫిర్యాదులు? ప్రభుత్వ స్థాయిలో ఉంది. మేము ప్రభుత్వ క్యాంటీన్ లేక ప్రజలు రోజులు చాలా తీవ్ర ఇబ్బందులు. ముందు క్యాంటీన్ ఉండేది, దాన్ని తొలగించేశారు. దాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ. వీళ్ళకి ఇడ్లీస్ పాలు దొరక్క బాగా ఇబ్బంది పడతా ఉంటాం. అలాగే మొన్న మేము అంటే రామకేర్ కూడా మనకు హాస్పిటల్కి రావాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.